కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ హారిక మాట్లాడుతూ ఇప్పుడు వర్షాకాలం చాలా అతి ఎక్కువగా వర్షాలు వచ్చి గుంటల్లో నీరు నిలిచి ఉండటం వల్ల దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమల గుంటలను మూయాలని, అలాగే దోమల నుండి టైఫాయిడ్, దగ్గు, విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ ఈ దోమల నుండి వస్తాయని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డాక్టర్ హారిక తెలియజేయడం జరిగింది. నా పేరు హారిక. నేను ఇక్కడ పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లాగా పనిచేస్తున్నాను. ఇది వర్షాకాలం కావడం వల్ల మనకి దోమకాట్లు అవి ఎక్కువ అవుతున్నాయి, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. మనకి స్టాప్ చేస్తారా? ఇది వర్షాకాలం కావడం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు, విష జ్వరాలు, దోమకాటు వల్ల వచ్చేవి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. బయట చిరుతిండ్లు అవి తినకండి, ఇంట్లోనే ఏమన్నా చేసుకొని తినడం మంచిది. వేడి నీళ్ళు, కాచి వడగట్టిన నీళ్ళు తాగడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది. దోమలు తగ్గించడానికి ఇంట్లో నీళ్లు నిలవనీయకుండా చూసుకోండి. ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ కానీ అలా వాడడం మంచిది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, జ్వరం అలా వచ్చినా తగ్గకపోయినా మీరు కొద్దిగా హాస్పిటల్కి వస్తే మేము ఇక్కడ అన్నిటికీ వైద్యం చేస్తున్నాము. పత్తికొండలో ఆధార్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రావడం శ్రేయస్కరం. థ్యాంక్ యూ. వర్షాల వలన వాతావరణం సరిగా లేక మా అబ్బాయి శ్రీశైలంలో చిన్నపేటలో చదువుతున్నారు. టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇక్కడ అడ్మిట్ చేసాం సార్. 5th క్లాస్